హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్సి ది స్మాల్ ఫ్యామిలీ. ఈరోజు వీడియో ఏంటంటే, నాకు కొన్ని కామెంట్స్ వచ్చాయి కుకింగ్ ఛానల్ గురించి కొన్ని టిప్స్ చెప్పండి అని చెప్పి. మీరు గనక కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేసి ఉంటే, కంటిన్యూగా కుకింగ్ వీడియోస్ చేద్దాం అనుకుంటే, నేను ఈ వీడియోలో చెప్పే టిప్స్ అనేవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అయితే మొదటగా మీరు కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు. స్టార్ట్ చేసేటప్పుడు కానీ స్టార్ట్ చేసిన తర్వాత కానీ యూట్యూబ్ ఛానల్ యొక్క సెట్టింగ్స్ ఉంటాయి కదా, అదే మనం క్రోమ్ బ్రౌజర్లో వైటీ స్టూడియో ఓపెన్ చేసి దానిలో సెట్టింగ్స్లోకి వెళ్ళి అడ్వాన్స్ సెట్టింగ్స్ అని జనరల్ సెట్టింగ్స్ అని ఉంటాయి. వాటిని సెట్ చేసుకునేటప్పుడు కూడా అక్కడ మన ఛానల్కి సంబంధించిన ట్యాగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్యాగ్స్ ఇచ్చేటప్పుడు కంప్లీట్గా ట్యాగ్స్ మొత్తం కుకింగ్ గురించి ఉండే విధంగా చూడండి. ఎగ్జాంపుల్ తెలుగు కుకింగ్ వీడియోస్, తెలుగు న్యూ కుకింగ్ ఐటమ్స్, ఇట్లా కొత్త కొత్త వంటకాలు, తెలుగు ఈజీ కుకింగ్. మీది కనుక తెలుగు ఛానల్ అయితే తెలుగు అని పెట్టండి, లేదా హిందీ ఛానల్ అయితే హిందీ అని పెట్టండి. ప్రతి ఒక్క కీవర్డ్ కూడా కుకింగ్కి సంబంధించిందే ఉండాలి. స్పెషల్ ఐటమ్స్, స్పెషల్ కుకింగ్ ఐటమ్స్, ట్రెడిషనల్ కుకింగ్ ఐటమ్స్, ఇలా ప్రతి ఒక్కటి ట్యాగ్ అనేది కుకింగ్కి సంబంధించి అయి ఉండాలి. అప్పుడు ఎవరైనా కుకింగ్కి సంబంధించి వీడియోస్ సెర్చ్ చేసినప్పుడు మీ ఛానల్ అనేది, మీ వీడియో అనేది అక్కడ వాళ్ళకి చూపించడం జరుగుతుంది. ఎందుకంటే మీది కంప్లీట్గా కుకింగ్ ఛానల్ కాబట్టి మీరు ట్యాగ్స్ కూడా అవే ఇచ్చారు కాబట్టి మీ వీడియో ఏ వంటకం గురించి ఉన్నా కూడా కుకింగ్కి సంబంధించింది కాబట్టి కుకింగ్ గురించి ఏ ఐటెం గురించి అయినా ఎవరైనా టైప్ చేసినా కూడా ఆ లిస్ట్లో మీ వీడియో అనేది చూపించడం జరుగుతుంది. ఒకవేళ మీరే సెర్చ్ చేసుకుంటే చూపించకపోవచ్చు. అదేంటి, నేను సెర్చ్ చేసుకుంటే చూపించట్లేదు, నేను అంత సెట్టింగ్స్ చేశాను, మళ్ళీ నేను సెర్చ్ చేసుకుంటే చూపించట్లేదు, వేరే మొబైల్లో సెర్చ్ చేస్తే చూపించట్లేదు అంటే, యూట్యూబ్ అనేది ఎవరికి అవసరమో, ఎవరికైతే ఆ వీడియో అవసరమో వాళ్ళకి ఖచ్చితంగా రికమెండ్ చేస్తుంది, వాళ్ళకి పంపించడానికి ట్రై చేస్తుంది. సో మనమే సెర్చ్ చేసుకుంటే మనకు చూపించాల్సిన రూల్ లేదు. సో ఖచ్చితంగా ఇలా సెట్టింగ్స్ కనుక చేసుకుంటే మీ వీడియోస్ అవతలి వాళ్ళకి రికమెండ్ అవుతాయి. సో ఇది ఫస్ట్ పాయింట్. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు ఈ ట్యాగ్స్ పెట్టుకోమని చెప్పాను కదా, లేదు మేము ఆల్రెడీ స్టార్ట్ చేసాం, ఛానల్ని రన్ చేస్తున్నాం అనుకుంటే కూడా మీరు క్రోమ్ బ్రౌజర్లో వైటీ స్టూడియో ఓపెన్ చేసి వెళ్ళి మళ్ళీ ఆ ట్యాగ్స్ అన్ని మార్చుకోవచ్చు. దానిలో టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. మీరు ఎటువంటి ట్యాగ్స్ ఇచ్చున్నా కూడా వాటన్నిటిని మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. ఇలా మాటికి చేయకూడదు. ఒకవేళ మీరు ఇప్పటికే స్టార్ట్ చేసి ఉంటే పర్లేదు, ఒకసారి ఆ ట్యాగ్స్ అన్ని రిమూవ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా మీరు ఆలోచించి, ఎటువంటి కుకింగ్ ఛానల్ కాబట్టి కుకింగ్ ఛానల్ సంబంధించిన అన్ని రకాల ట్యాగ్స్ యూట్యూబ్లో ఏ విధంగా సెర్చ్ చేస్తున్నారు అని చెప్పి సెర్చ్ ట్యాబ్లో సెర్చ్ చేస్తాం కదా, అప్పుడు మనకి కింద సజెషన్ రావడం జరుగుతుంది. ఆ సజెషన్స్ కూడా మీరు ట్యాగ్స్గా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకున్న తర్వాత టైటిల్, కొంతమంది ఏం చేస్తారంటే కుకింగ్ ఛానల్ అయ్యి ఉండి వ్లాగ్స్ అని పెడతారు ఛానల్ నేమ్ అనేది. అలా పెట్టకూడదండి. మీరు ఏ విధమైన వీడియోస్ చేయాలనుకుంటున్నారో అటువంటి టైటిలే మీ ఛానల్కి ఉండాలి, అటువంటి పేరే మీ ఛానల్కి ఉండాలి. ఇప్పుడు మీ పేరుతో మీరు ఛానల్ స్టార్ట్ చేసి ఉంటే మీ పేరు పెట్టి పక్కన కుకింగ్ ఛానల్ తెలుగు అని పెట్టండి. ఇలా పెడితే టైటిల్ అనేది మన ఛానల్కి కరెక్ట్గా ఉంటే కూడా మన వీడియోస్ అనేది రికమెండ్ అవ్వడం జరుగుతుంది. టైటిల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మేము ఆల్రెడీ పెట్టేసి ఉన్నాం అనుకుంటే కనుక టైటిల్ కూడా మీరు ఎవ్రీ 14 డేస్కి ఒకసారి చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఎక్కువ సార్లు చేంజ్ చేయకండి. ఆల్రెడీ ఇప్పుడు టైటిల్ దానికి సంబంధించి లేదు అనుకుంటే మాత్రమే మీరు చేంజ్ చేయండి. కుకింగ్ ఛానల్ అయితే కుకింగ్ ఛానల్ అని, వ్లాగ్స్ ఛానల్ అయితే వ్లాగ్స్ ఛానల్ అని, లేదా అన్ని రకాల మిక్స్డ్ కంటెంట్ చేయాలి అనుకుంటే నా అలాగా ఇప్పుడు ఎస్ఎస్సి ది స్మాల్ ఫ్యామిలీ అని పెట్టాను, నేను అన్ని రకాల వీడియోస్ చేస్తుంటాను. ఇలా ఏదైనా ఒక యూనిక్గా ఉండే టైటిల్ని ఎంచుకోండి. టైటిల్ని ఎంచుకునేటప్పుడు ఒక్కసారి మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో మీరు ఏదైతే టైటిల్ పెట్టాలనుకుంటున్నారో ఆ టైటిల్ని ఒకసారి సెర్చ్ చేయండి. ఫిల్టర్స్లో అక్కడ ఎనీ అని ఉంటుంది, ఎనీ అని తీసేసి ఛానల్ అని పెట్టండి. ఛానల్ అని పెట్టి ఫిల్టర్స్లో సెర్చ్ చేస్తే మీరు పెట్టాలనుకుంటున్న పేరు పైన ఎగ్జాక్ట్గా ఎన్ని ఛానల్స్ ఉన్నాయి అనేది చూపించడం జరుగుతుంది. అంటే మీ ఛానల్ టైటిల్కి రిలేటెడ్గా కానీ లేదా సేమ్ పేరుతో కానీ ఎన్ని ఛానల్స్ ఉన్నాయనేది చూపించడం జరుగుతుంది. సో అలా చూపిస్తే మాత్రం మీరు అదే ఛానల్ నేమ్ని పెట్టకండి, ఇంకొంచెం వెరైటీగా పెట్టడానికి ట్రై చేయండి.
ఆ ఛానల్కి సంబంధించి వర్డ్స్ రాకుండా, అంటే పూర్తిగా ఆ ఛానల్ నేమ్ కాపీ చేయకుండా మీ సొంతంగా మీరు ఛానల్ నేమ్ అనేది పెట్టుకోండి. 2-3 వర్డ్స్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి, అందుకంటే పెద్దగా పెట్టకండి. ఇంకొన్ని ఛానల్స్ నేను గమనించడం జరిగింది, ఒక్కో వాడికి మధ్యలో ఇట్లా హ్యాష్ ట్యాగ్ కానీ ఛానల్ నేమ్లో నేను ఆశ్చర్యపోయాను చూసి, హ్యాష్ ట్యాగ్స్ కానీ కామాలు కానీ బార్ కానీ పెడుతున్నారు. సో అలా ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. స్పేస్ ఇవ్వండి. మీ ఛానల్ ఒక పదం తర్వాత ఇంకో పదం వస్తుంది అంటే అక్కడ స్పేస్ ఇవ్వండి, సరిపోతుంది. ఎటువంటి బార్స్ కానీ ట్యాగ్స్ కానీ కామాస్ కానీ హ్యాష్ ట్యాగ్స్ కానీ ఇలాంటివి పెట్టకండి. ఛానల్ నేమ్ అనేది కంటిన్యూగా ఉండాలి. చూడండి, ఎంత షార్ట్గా ఉంటే అంత మంచిది, సెర్చ్ చేసే వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది. సో ఆల్రెడీ చాలా స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి నేను చెప్పే టిప్స్ ఇవి పనికొస్తాయి, స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకు కూడా పనికొస్తాయి. ఇలా సెట్టింగ్స్ కనుక చేసుకుంటే మీ వీడియోస్ అవతలి వాళ్ళకి రికమెండ్ అవుతాయి. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ అంటే, మీరు కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేశారు, వీడియోస్ తీస్తున్నారు, రన్ చేస్తున్నారు, కానీ మాకు వ్యూస్ రావట్లేదు అంటారు. ఎందుకు రావండి? ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ ఇంకొంచెం క్లియర్గా వినండి. మీరు చేసే వంటకం ఏదైనా సరే ఈజీగా ప్రిపేర్ అయ్యేలాగా చూసుకోండి. ఈజీగా ప్రిపేర్ అవ్వాలి, ప్లస్ టేస్టీగా ఉండాలి. అది ఎటువంటి వంటకమైనా సరే. చాలా కష్టంగా ఉన్న వంటకాలు చేస్తే మాత్రం వ్యూస్ తక్కువగా వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే అంత కష్టపడి చేసే ఓపికలు ఎవరికి ఉండవు. ఈ మధ్యకాలంలో అందరూ జాబ్స్ చేస్తారు, అందరూ బిజీగా ఉంటారు వాళ్ళ లైఫ్లో. కానీ అందువల్ల మీరు చేసే లాంగ్ వీడియోస్ చేయాలి, కానీ ఒక 10 నిమిషాల లోపే ఉండేటట్లు చూసుకోండి. 10 నిమిషాలు దాటనివ్వకండి కుకింగ్ వీడియోస్ మాత్రం. ఎందుకంటే వాళ్ళు చూసి అర్థం చేసుకొని తొందరగా ప్రిపేర్ చేసుకునేలాగా వంటకాలు మీ ఉండాలి. అలా ప్లాన్ చేసుకోండి. కొత్త వంటకాలు ప్రయత్నించండి. అంటే ఇప్పుడు సింపుల్గా ఏవో ఉన్న వాటినే నా స్టైల్లో చేస్తే ఎలా ఉంటుంది, మా ఆంటీ స్టైల్లో చేస్తే ఎలా ఉంటుంది, అంకుల్ స్టైల్లో చేస్తే ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ వద్దు. మీ ఓన్ క్రియేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. ఫస్ట్ ఒకసారి మీరు దాన్ని ట్రై చేసి ఖచ్చితంగా టేస్ట్ బాగుంటేనే దాన్ని మీరు వీడియో చేయడానికి ప్రయత్నించండి. కుకింగ్ ఛానల్ పెట్టిన వాళ్ళు కొత్త వంటకాలను ట్రై చేయాలి, ప్రయోగం చేయాలి. అలా చేస్తున్నప్పుడు మాత్రమే మీ కుకింగ్ ఛానల్ అనేది తొందరగా పబ్లిక్లోకి వెళ్ళడానికి, తొందరగా మానిటైజ్ అవ్వడానికి, తొందరగా సబ్స్క్రైబర్స్ రావడానికి హెల్ప్గా ఉంటుంది. కొత్త వంటకాలను, ఈజీగా తయారయ్యే వంటకాలను మీరు సెలెక్ట్ చేసుకోండి. లేదా ట్రెడిషనల్ వంటకాలు, ఏదైనా పండగ వచ్చింది, ఆ పండగ స్పెషల్ ఏంటి, ఆ పండగ స్పెషల్ వంటకాన్ని మీరు ఆ ముందు రోజే రెడీ చేసి పెట్టుకోండి. ఆ ముందు రోజే వీడియో తీసి పెట్టుకోండి. ట్యాగ్స్, థంబ్నెయిల్స్ అన్నీ సెట్ చేసిన తర్వాత అన్లిస్టెడ్లో పెట్టి ఆ పండగ రోజు ఉదయం 6 గంటలకి మీరు దాన్ని పబ్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా మీకు మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా మీరు కుకింగ్ వీడియోస్ తీసేటప్పుడు ఎవరో ఒకరు ఫోన్ పట్టుకొని మీరు వంట చేస్తున్నప్పుడు, లేదా మీరే ఫోన్ పట్టుకొని మీరు వంట చేస్తున్నట్టు అస్తవ్యస్తంగా తీయకండి. మీది కుకింగ్ ఛానల్ అయితే కనుక ఖచ్చితంగా మీకు ఒక ట్రైపాడ్ అవసరం. మొబైల్ ట్రైపాడే ఆన్లైన్లో తక్కువ ధరలో కూడా దొరుకుతుంది. మీషో అలాంటి వెబ్సైట్లో 500-600 లోపే వచ్చేస్తుంది. సో అదొక్కటి మీరు కొనుక్కోవడం కన్ఫర్మ్ అండి, ఖచ్చితంగా కొనుక్కోవాలి, అది అవసరం. అది కొనుక్కొని మొబైల్ని దానికి ఫిక్స్ చేసి వీడియో ఆన్ చేసి మీరు కంటిన్యూగా వీడియో ఎంతసేపు అయినా రాని, 1/2 అవర్ రాని, 1 అవర్ రాని, 2 అవర్స్ రాని, అలా వీడియోని కంటిన్యూగా పెట్టేయండి. వాయిస్ వంట చేస్తున్నప్పుడు చెప్తారా, లేదా తర్వాత మీరు డబ్బింగ్ చెప్పుకుంటారా అనేది మీ ఇష్టం. కానీ అది ఈ 1-2 అవర్స్ వచ్చినా సరే వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా అలాగే కంటిన్యూ అవ్వనివ్వండి. తర్వాత ఆ వచ్చిన వీడియోని మీరు ఇన్షాట్ యాప్లో మీకు అవసరం లేని పార్ట్ని తీసేసి అవసరం ఉన్న పార్ట్ వరకు మాత్రమే సెట్ చేసుకోవచ్చు. అంటే వీడియోలన్నీ తగ్గించుకోవచ్చు. ఇటువైపే కాకుండా మధ్యలో కూడా మీకు ఎక్కడైతే ఏదైనా పార్ట్ అవసరం లేదు అనుకుంటారో అది సెలెక్ట్ చేసుకొని ఇన్షాట్ యాప్లో రిమూవ్ చేసుకోవచ్చు. అలా చేస్తే మీకు వీడియో అనేది నీట్గా రావడం జరుగుతుంది. ఇంకో పాయింట్ ఏంటంటే, మీరు వంట చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మంచి లైటింగ్ ఉండేలా చూసుకోండి. మీ ఇంట్లో వెలుతురు, వెంటిలేషన్ సరిగ్గా లేకపోతే కనుక ఖచ్చితంగా దీంట్లో ఇది మన ట్రైపాడ్లో లైటింగ్ కూడా వస్తుంది.
రౌండ్ షేప్లో లైటింగ్ వస్తుంది. అలాంటి ట్రైప్యాడ్ కొనుక్కోవడానికి ట్రై చేయండి. లేదా మీ వంటకం స్టవ్ దగ్గరలో మంచి లైటింగ్ ఉండాలి. మీరు ఎలా సెటప్ చేస్తారనేది మీ ఇష్టం, అది మీ ఓన్ ఐడియా. ఈ ట్రైప్యాడ్ ఐడియా మాత్రం బాగుంటుంది, ఎందుకంటే దానికి లైట్ వస్తుంది కాబట్టి స్టాండ్కే. అది కూడా 600 లోపే ఉంటుంది రేటు. అదే కొనుక్కోవడం బెటరు. మళ్ళా ఫోన్ పెట్టిన తర్వాత మనము ఇలా మూవ్ చేసుకోవడానికి ఉంటుంది. అలాంటిది చూసి సెలెక్ట్ చేసుకోండి. ఫిక్స్డ్గా ఉండేది కొనుక్కోవద్దు. ఫిక్స్డ్గా ఉంటే మీకు యాంగిల్ అనేది అడ్జస్ట్ అవ్వదు, వంటకి సంబంధించి యాంగిల్ అనేది అడ్జస్ట్ అవ్వదు. సో ఇలా ఫ్లెక్సిబుల్గా ఉండే స్టాండ్ ఉండి రౌండ్ షేప్లో లైటింగ్ ఉండే ట్రైప్యాడ్ని తీసుకోండి. దాని ద్వారా వీడియో రికార్డ్ చేసి తర్వాత ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ చేయండి. ఇక తర్వాత విషయం వచ్చేసి మెయిన్గా థంబ్నెయిల్ అనేది అట్రాక్టివ్గా ఉండాలి. మనకు చేయడం రాకపోతే ఈ మధ్య చాలామంది, నాకు కూడా కొన్ని కామెంట్స్ వచ్చాయి, మేము డిజైనర్స్ థంబ్నెయిల్స్ చేస్తాము, మీకు కావాలంటే 50 రూపీస్ కోటి చేయిస్తాము అంటే నేను కూడా ఓకే చెప్పాను. ఎందుకంటే థంబ్నెయిల్ చేయడం అనేది చాలా కష్టం. ఒక్కొక్కసారి నాకు 1-2 అవర్స్ థంబ్నెయిల్ చేయడానికే పోతుంది. అందుకని 50 రూపీస్ ఏముంటుంది, మనం నెలలో మహా అయితే ఒక 10-15 వీడియోస్ పెడతాము. నెలకి ఒక 750 రూపాయలు 1000 రూపాయలు పెద్ద లెక్క కాదు. మనకు మంచి వ్యూస్ రావాలంటే అనుకుని నేనైతే అలా ట్రై చేయాలనుకుంటున్నాను. అది ట్రై చేస్తారా ట్రై చేయరనేది మీ ఇష్టం. నేను ఇంతకుముందు వీడియో కూడా చేశాను, ఆ వీడియో చూడండి. థంబ్నెయిల్ అనేది ఫ్రీగా ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇన్షాట్ యాప్లో అని, అక్కడ నుంచి కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. మీరు వీడియో పైన ఎంత ఫోకస్ అయితే పెడతారో థంబ్నెయిల్ పైన కూడా అంతే ఫోకస్ పెట్టాలి ఖచ్చితంగా. థంబ్నెయిల్ అనేది ఇట్లా చూడగానే క్లిక్ చేయాలి అనిపించే విధంగా ఉండాలి. అలా అని మీరు ఎక్కడెక్కడనో గూగుల్ నుంచి మీరు చేసే వంటకానికి సంబంధించి గూగుల్ నుంచి కానీ ఏదో పిక్సా బై పిక్సెల్ నుంచో కానీ ఆ వంటకానికి సంబంధించిన ఇమేజెస్ తీసి మీ థంబ్నెయిల్కి పెట్టకండి. మీరు ఓన్గా ప్రిపేర్ చేసిన వంట ఆ ఫోటోని క్లియర్గా తీసుకొని అవసరమైతే దాన్ని ఎడిట్ చేయండి. ఎడిట్ చేసి ఆ ఫోటోనే పెట్టండి. అప్పుడు ఆడియన్స్కి నమ్మకం వస్తుంది, ఓహో వీళ్ళు చేసిన వంటకమే ఎగ్జాక్ట్గా చూపించారు అని చెప్పి. మీరు ఏదో ఇమేజ్ పెట్టి ఏదో పెట్టేసి, ఇప్పుడు పన్నీర్ ఉంది, యాక్చువల్లీ పన్నీర్ కర్రీ చేస్తున్నారనుకోండి, ఆ పన్నీర్ కర్రీకి సంబంధించిన ఫోటో వేరే దగ్గర నుంచి తెచ్చి పెట్టారు. ఇప్పుడు మీరు చేసే వంటకం వేరే ఉంది, ఆ ఫోటోలో చూపించినట్లుగా లేదు. సో ఆడియన్స్ ఏం ఫీల్ అవుతారంటే, ఓహో వీళ్ళు పెట్టింది ఒకటి చేసింది ఒకటి అన్నట్లు ఫీల్ అయిపోతారు. సో అలా కాకుండా మీరు ఓన్గా తయారు చేసిన వంటకాన్ని ఫినిషింగ్లో ఫోటో తీసుకొని ఆ ఫోటోని ఎడిట్ చేసి, అవసరమైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఆ ఫోటోని ఎడిట్ చేసి దానిపైన ఇంట్రెస్టింగ్గా లైన్స్ రాయండి. పన్నీర్ కర్రీ అని చెప్పాను కదా, పన్నీర్ కర్రీని సులువుగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలి చూడండి అని చెప్పి ఇలా ఇంట్రెస్టింగ్గా కొన్ని వర్డ్స్ అయితే ఆ థంబ్నెయిల్ పైన ఇస్తే కనుక మీ వీడియో ముందుకెళ్ళడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో ఇదంతా అయిపోయిన తర్వాత టైటిల్ అనేది ఎలా ఉండాలి అంటే, పన్నీర్ కర్రీ మేకింగ్, పన్నీర్ కర్రీ కుకింగ్, ఇలా ఏదైనా పెట్టుకోండి. ఫస్ట్ వర్డ్ పన్నీర్ కర్రీ అని వచ్చింది కదా, ఈ పన్నీర్ కర్రీ అనేది సెకండ్ లైన్లో కూడా కంపల్సరీ రావాలి. టైటిల్లోనే ఫస్ట్ లైన్లో పన్నీర్ కర్రీ కుకింగ్, పన్నీర్ కర్రీ మేకింగ్ అని పెట్టారనుకోండి, అక్కడ మధ్యలో ఒక బార్ పెట్టేసి తర్వాత మళ్ళీ పన్నీర్ కర్రీ అని రావాలి. ఇది కుకింగ్ వీడియోస్కో కాదు, ఏ వీడియోస్కైనా సరే మీరు ఫస్ట్ పెట్టే వర్డ్ అనేది టైటిల్లో 2 సార్లు వచ్చే విధంగా చూసుకోండి. ఫస్ట్ పన్నీర్ కర్రీ కుకింగ్ అని పెట్టారు, తర్వాత పన్నీర్ కర్రీ మేకింగ్ తెలుగు అని పెట్టారు. ఇట్లా పన్నీర్ కర్రీ 2 సార్లు వచ్చింది. అట్లా మీ టైటిల్లో 2 సార్లు వచ్చే విధంగా చూసుకోండి. ఇక తర్వాత ఆ టైటిల్నే కాపీ చేసి డిస్క్రిప్షన్లో ఫస్ట్ లైన్లో పెట్టుకోండి. తర్వాత ఆ వంటకాన్ని గురించి మీరు డిస్క్రిప్షన్ రాస్తారా రాయరా అనేది మీ ఇష్టం, మీ ఓపిక. తర్వాత హ్యాష్ ట్యాగ్స్ అయితే కంపల్సరీ ఇవ్వండి. పన్నీర్ కర్రీ తెలుగు పన్నీర్ కర్రీ కుకింగ్, ఈజీ కుకింగ్, ఇలాంటి హ్యాష్ ట్యాగ్స్ అనేవి మీరు ఖచ్చితంగా ఇవ్వండి డిస్క్రిప్షన్లో. తర్వాత ట్యాగ్స్ అనేవి మీ ఓన్గా సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ర్యాపిడ్ ట్యాగ్స్ IO అని చెప్పి ఇలాంటి వెబ్సైట్స్ చాలా ఉన్నాయి, కానీ అవేంటంటే ర్యాండమ్గా ట్యాగ్స్ ఇస్తూ ఉంటాయి. అవి పని చేయొచ్చు చేయకపోవచ్చు. కాకపోతే ట్యాగ్స్ అనేవి బాగా ఆలోచించి మీరు చేసుకోవడానికి ట్రై చేయండి. అది ఎలా అంటే, మీరు వీడియోస్ చేస్తూ పోతున్న కొద్దీ మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్తోనే మీ సొంతంగా మీరే ట్యాగ్స్ పెట్టగలుగుతారు. లేదా విడైక్యూలో స్టార్టింగ్లో ట్యాగ్స్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. అక్కడ టైటిల్ సజెషన్ కూడా వస్తుంది ఫ్రీగా. డైలీ 3 టైటిల్ సజెషన్స్ అనేవి ఉంటాయి. అవి మీరు సెలెక్ట్ చేసుకోకపోవచ్చు, మీ ఇష్టం. టైటిల్ అనేది 60 లెటర్స్లో ఉండాలని చెప్పి చూపిస్తుంది విడైక్యూలో, కానీ అలా అవసరం లేదు, ఎంతైనా ఉండొచ్చు.
మన టైటిల్ మన వంటకాన్ని లేదా మన వీడియోని వివరించడానికి ఎంత పెద్ద టైటిల్ అయినా ఉండొచ్చు. అది లాస్ట్ 100 అక్షరాల వరకు ఉండొచ్చు. సో మీరు ఖచ్చితంగా 60 అక్షరాల్లోనే ఉండాలి అని అలా రూల్ ఏం లేదు. 100 అక్షరాల వరకు కూడా మీరు పెట్టుకోవచ్చు. ఒకే పదాన్ని రిపీటెడ్గా మినిమం 2 సార్లు వచ్చే విధంగా చూసుకోండి. అవసరమైతే 3 సార్లు వచ్చినా కూడా బెస్టే. సో ఇవన్నీ ఈ రూల్స్ ఖచ్చితంగా పాటించండి. ఈ ట్యాగ్స్ పెట్టిన తర్వాత మీరు ఫస్ట్ వీడియోని అన్లిస్టెడ్లో పెట్టి అప్లోడ్ చేయాలి యూట్యూబ్లో. తర్వాత ఈ ట్యాగ్స్ విషయము, థంబ్నెయిల్ విషయము అన్నీ మెల్లగా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఈ కుకింగ్ వీడియోస్ అనే కాదు, ఏ వీడియోస్ అయినా సరే మీరు వీడియో చేసి అన్లిస్టెడ్లో పెట్టిన తర్వాత టైమింగ్ నేను చెప్పాను కదా, ఎర్లీ మార్నింగ్ అప్లోడ్ చేయండి, లేకపోతే ఈవినింగ్ టైంలో అప్లోడ్ చేయండి. సో మీరు వీడియోని ముందుగానే రెడీ చేసి అన్లిస్టెడ్లో పెట్టుకోండి. అన్లిస్టెడ్లో టైటిల్, ట్యాగ్స్, థంబ్నెయిల్, డిస్క్రిప్షన్ అంతా అయిపోయిన తర్వాత కూడా అప్పుడే పబ్లిక్ చేయొద్దు. ఖచ్చితంగా ఒక 1-2 అవర్స్ మినిమం గ్యాప్ ఉండాలి. మీరు అన్లిస్టెడ్లో పెట్టి వీడియో అప్లోడ్ అయిపోయిన తర్వాత అన్నీ చేసుకున్న తర్వాత ఒక 1-2 అవర్స్ గ్యాప్ ఉండేలా చూసుకోండి. అంటే ఈవినింగ్ 5 తర్వాత నేను అప్లోడ్ చేయమన్నాను కాబట్టి, అంటే పబ్లిక్లో పెట్టమన్నాను కాబట్టి మీ వీడియో ఆఫ్టర్నూన్ 2 గంటలకి 3 గంటలకి కంప్లీట్ అయిపోయే విధంగా చూడండి. అప్పటికి అన్లిస్టెడ్లోనే ఉండాలి. తర్వాత దాన్ని 5కి 5:30కి అలా మీరు పబ్లిక్లో పెట్టండి. అలా చేయడం ద్వారా ఏమవుతుందంటే ఆ వీడియోని యూట్యూబ్ అనేది ఎవరికి రికమెండ్ చేయాలి ఏంటి అనేది డిసైడ్ చేసుకుంటుంది. తర్వాత మీరు పబ్లిక్లో పెట్టగానే దాని గురించి సెర్చ్ చేసే వాళ్ళందరికీ రికమెండేషన్లోకి మీ వీడియో వెళ్ళడం జరుగుతుంది. వెంటనే పబ్లిక్లో పెట్టడం ద్వారా యూట్యూబ్కి అర్థం కాదు ఎవరికి పంపించాలి అని చెప్పి. అందుకని మీ వీడియో ఎవరెవరికో వెళ్ళిపోతుంది. వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే చూస్తారు, లేకపోతే లేదు. ఇది మాత్రం ఖచ్చితంగా పాటించాలండి. ఎవరైనా సరే ఎటువంటి వీడియోస్ చేసిన వాళ్ళైనా సరే ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఒక 2 గంటలు మినిమం 1 అవర్ అయితే కంపల్సరీ అది అన్లిస్టెడ్లో ఉండాలి వీడియో. తర్వాతే మీరు పబ్లిక్ చేయాలి. మధ్యాహ్నం పూట చేయకూడదు, నైట్ 10 తర్వాత చేయకూడదు. నైట్ 10 లోపు మార్నింగ్ 5 నుంచి స్టార్ట్ చేయాలి పబ్లిక్ చేయడం. అంతకుముందే మీ వీడియో అప్లోడ్ అయిపోయి ఉండాలి. సో ఈ కొన్ని టిప్స్, కుకింగ్ ఛానల్స్కి సంబంధించి కొన్ని టిప్స్ చెప్పాను ఈ వీడియోలో. ఇవి పాటిస్తే చాలు. ఇంకా మీరు పెద్ద ఏ సాహసాలు చేయాల్సిన అవసరం లేదు, పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు చేసే వీడియో ఏ టాపిక్ గురించి అయితే ఉంటుందో ఆ టాపిక్ గురించి ఫస్ట్ బాగా ఆలోచించండి. ఎలా చేస్తే జనాలకు నచ్చుతుంది, ఎలా చేస్తే నా వీడియో చూస్తారు. ఇలా మీరు వీడియోస్ చేస్తూ పోతున్న కొద్దీ మీకంటూ కొందరు ఆడియన్స్ సపరేట్గా తయారవుతారండి. ఖచ్చితంగా మీ వీడియోస్ చూసే ఆడియన్స్, మీ వీడియోస్ చూసే సబ్స్క్రైబర్స్ మీ ఛానల్కి రావడం జరుగుతుంది. అలా వచ్చేంత వరకు కష్టపడండి. తర్వాత కొత్త వాళ్ళు మీ వీడియో చూడాల్సిన అవసరం లేదు. మీ సబ్స్క్రైబర్స్, రికమెండేషన్కి వచ్చిన వ్యూవర్స్ చాలు, సరిపోతుంది. నా ఛానల్లో నేను గమనించింది ఏంటంటే, నాకు స్టార్టింగ్లో ఏమీ తెలియనప్పుడు ఏమీ లేకుండా వీడియోస్ పోస్ట్ చేశాను. దానికి 10-12 వ్యూస్ రావడం అలా జరిగింది. తర్వాత అన్నీ తెలుసుకొని ట్యాగ్స్ అన్నీ కరెక్ట్గా పెట్టి అన్నీ ఇచ్చి కరెక్ట్ టైంలో అన్లిస్టెడ్లో పెట్టి మళ్ళీ పబ్లిక్ చేయడం ద్వారా పెరిగింది. నా వ్యూస్ అనేవి పెరిగాయి, నా సబ్స్క్రైబర్స్ అనేది పెరగడం జరిగింది. సో అలా మీరు కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు మంచి ఒక పాజిటివ్ ఇంప్రెషన్ అయితే వస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఎవరైనా కొత్త వాళ్ళు కనుక నా వీడియోస్ చూస్తున్నట్లయితే, వాళ్ళకి వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.